హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు రేపే మహాశివరాత్రి. రేపే ఇది మొదలు పెట్టండి, మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. కుప్పలు కుప్పలుగా డబ్బు రావటం మొదలవుతుంది. ధన వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది. 4 వైపుల నుంచి డబ్బు మీ ఇంట్లోకి రావటం చూస్తారు, మీ బీరువాకు రావటం చూస్తారు, మీ అకౌంట్లోకి రావటం చూస్తారు, మీ పర్సు నిండిపోవటం చూస్తారు, అప్పులు తీరటం చూస్తారు, సంపాదన పెరగటం చూస్తారు, మీరు అపర కుబేరులుగా మారటం చూస్తారు. చాలా చాలా శక్తివంతమైనటువంటి ఒక మంత్రం గురించి చెప్పబోతున్నానండి. రేణుకా చింతామణి మంత్రం. మీరు రేపటి రోజున ఇది మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి కూర్చొని తూర్పు దిక్కుకు తిరిగి ఈ ఒక్క మంత్రాన్ని చెప్పారు అంటే 5 లక్షలు కాదు 10 లక్షలు వచ్చి పడతాయి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, కానీ మీ దగ్గరికి డబ్బు వస్తుంది, మీ దగ్గరికి డబ్బు అట్రాక్ట్ అవుతుంది, మీ జీవితంలోని దరిద్రం పోతుంది, మీరు ధనవంతులు అవుతారు, కుబేరులు అవుతారు. అంతటి శక్తి ఈ ఒక్క మంత్రానికి ఉంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారో, అప్పులు తీర్చుకోలేక బాధపడుతున్నారో, లోన్లు క్లియర్ చేయలేక అల్లాడిపోతున్నారో, ఈఎంఐలు కట్టలేక బాధపడిపోతున్నారో, ఉన్న అప్పులన్నీ తీర్చేసుకుని ప్రశాంతంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇంట్లో ఉన్న దరిద్రం వల్ల, ఒంట్లో ఉన్న దరిద్రం వల్ల, చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల మాకేది కలిసి రావట్లేదు, అనుకున్న పనులు జరగట్లేదు, ఎక్కడ చూసినా తీవ్ర నష్టం కలుగుతోంది, ఏది మొదలు పెట్టినా మాడి మసైపోతుంది, బొగ్గులా మారిపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా మట్టిలా మారిపోతుంది, మా దౌర్భాగ్యం ఏంటో, మా కర్మ ఏంటో, మాకు ఎన్నేళ్ల దరిద్రం ఉందో, లేదా ముందు జన్మలో ఏ పాపం చేశామో ఏంటో ఈ జన్మలో వెంటాడుతోంది, ఇలా దరిద్రంలో మగ్గిపోతున్నాము, చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, నిలబడటం లేదు, వచ్చినా ఎటు పోతుందో తెలియదు, దేనికి ఖర్చు చేస్తున్నామో తెలియదు. నిజానికి చెప్పాలి అంటే గనక డబ్బుని చూడలేకపోతున్నాం అని ఎవరైతే బాధపడుతున్నారో, అవసరాలకు మించి అప్పులు చేసేసాం, వాటిని తీర్చుకోవాలి అని ఎవరైతే కలలు కంటున్నారో, ఎవరైతే సొంతంగా బిజినెస్ మొదలు పెట్టాలి, సొంతంగా ఇల్లు కట్టాలి, లేదా పిల్లలకు పెళ్లి చేయాలి, ఇలా మేము వస్తువులన్నీ, కోరిన వస్తువులన్నీ కొనుక్కొని మేము హ్యాపీగా నలుగురితో సమానంగా ఉండాలి, డబ్బు పరమైన ఆర్థిక పరమైన కష్టాలు తొలగిపోవాలని ఎవరైతే ఆశపడతారో, కోరుకుంటారో, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో, అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైన వరం అని చెప్పచ్చు ఈ ఒక రేణుకా చింతామణి మంత్రం. చాలా చాలా శక్తివంతమైన మంత్రం ఇది. సాక్షాత్తు సరస్వతి అమ్మవారే నలుడికి ఉపదేశించిన మంత్రం. ఈ ఒక్క మంత్రం నువ్వు చెప్పుకో, నీకు రానిదంటూ ఏమీ లేదు, నీకు జరగనిదంటూ ఏమీ లేదు, ఎంత ఐశ్వర్యం కావాలన్నా వస్తుంది, నువ్వు ఏది కోరుకున్నా జరుగుతుంది ఏంటో సాక్షాత్తు సరస్వతి అమ్మవారు నలుడికి అందించినట్టు ఒక మంత్రం అండి. చాలా చాలా అద్భుతమైన మంత్రం. మీరేం చేయాలి అంటే గనక, రేపు మొదలు పెట్టండి మీకు కుదిరితే. మహాశివరాత్రి పర్వదినాన ఒక శుభముహూర్తం కోసం నాంది పలకండి. లేదు మేము రేపు చెయ్యలేని పరిస్థితి అండి అంటే మీరు ఎప్పుడైనా కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఒక మంచి రోజు చూసి మొదలు పెట్టండి, మీకు ఇంకా మంచి ఫలితాలు దొరుకుతాయి. మీరేం చెయ్యాలి అంటే, ప్రతి రోజు కూడా ఉదయమే లేవటం అలవాటు చేసుకోండి. రాత్రి కొంచెం త్వరగా పడుకోండి. మీ కోరిక తీరే వరకు, మీ డబ్బు కష్టాలు తీరే వరకు, మీ ఆర్థిక కష్టాలు తీరిపోయే వరకు, డబ్బు మీ దగ్గరికి అట్రాక్ట్ అయ్యి కుప్పల తెప్పలుగా వచ్చే వరకు కూడా నైట్ త్వరగా పడుకొని ఉదయాన్నే అర్లీ మార్నింగ్ లేవడానికి ప్రయత్నించండి. కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3 గంటల 30 నిమిషాల నుండి కూడా 5 గంటల 30 నిమిషాల లోపు ఇది చేయడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు. మీ లైఫ్ ఎలా ఎదుగుతుందో చూస్తారు. ఉదయాన్నే లేచేసి చక్కగా స్నానం చేసుకోండి, కుదిరితే పూజ చేసుకోండి, లేదా ఉన్న చోటనే కూర్చొని ఈ ఒక్క మంత్రాన్ని మీరు గనక ప్రతిరోజు 101 లేదా 108 సార్లు గనక ఈ మంత్రం చెప్పారు అంటే, ఇంకా మేము మా కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువసేపు మేము చెప్పుకోగలుగుతామంటే 1008 సార్లు చెప్పుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ చెప్పలేమనంటే కనీసం 11 సార్లైనా ప్రతిరోజు చెప్పుకోవటానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఏంటి అంటే గనక, ఓం శ్రీం హ్రీం క్రోం ఐం రేణుకా చింతామణి. ఓం శ్రీం హ్రీం క్రోం ఐం రేణుకా చింతామణి. ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ, 101 సారి కానీ, 108 సార్లు కానీ, 1008 సార్లు కానీ చెప్పుకోవటానికి ట్రై చేయండి. 1008 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్తే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. త్వరగా రిజల్ట్ వస్తుంది, క్విక్ రిజల్ట్ వస్తుంది.
డబ్బు అన్నది మీ దగ్గరికి త్వరగా రావటం అన్నది ఉంటుంది. ఈ ఎన్నాళ్ళు చెప్పాలి? ఇలా ప్రతిరోజు కూడా మీ ఆర్థిక కష్టాలు తీరిపోయే వరకు చెప్పండి. ఇంకా 1 సంవత్సరం పాటు చేసిన వాళ్ళు ఈ శివరాత్రికి మొదలు పెడుతున్నారు. వచ్చే శివరాత్రి దాకా మీరు ఇలా కంటిన్యూ చేస్తున్నారు. వచ్చే శివరాత్రికి ఖచ్చితంగా మీరు ధనవంతులే, కోటీశ్వరుల జాబితాలో మీరు చేరి ఉంటారు. అపర కుబేరులుగా మీరు మారిపోయి ఉంటారు. ఇది నో డౌట్. ఇది జరిగి తీరుతుంది. 100కి 10,000% కూడా. ఇక్కడ నమ్మకంతో చెయ్యండి, నమ్మి చెయ్యండి, భక్తి పెట్టి చేయండి, శ్రద్ధ పెట్టి చెయ్యండి. నాకు జరిగిపోయింది, నా దగ్గరికి ఇంత డబ్బు వచ్చింది, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నేను కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాను. ఇంతే ఉండాలి మీ మనసులో. ఈ నమ్మకంతో చేసి చూడండి. ఎందుకు జరగదో మీరే చూస్తారు. దరిద్రం వదిలిపోతుంది. పూర్వజన్మ కర్మ ఫలాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. నరదృష్టి పోతుంది, చెడు దృష్టి పోతుంది, నకారాత్మక శక్తి పోతుంది. ఏది పట్టినా బంగారమే, ఏది ముట్టినా బంగారమే అవుతుంది. శాశ్వత ధనం మీ ఇంట్లో ఉంటుంది. స్థిరలక్ష్మి నివాసం మీ ఇంట్లో ఏర్పరచుకుని ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ అండి. ఈ ఒక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యండి. డబ్బు ఏ విధంగా మీ దగ్గరికి వస్తుందో, ఎన్ని అవకాశాలు మీ దగ్గర తెరుచుకుంటాయో మీకే తెలుస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అంతటి అద్భుతమైన మంత్రము. కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు తూర్పు దిక్కుకు కూర్చొని మాత్రమే చదవాలని గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా స్నానం చేశాక తూర్పు దిక్కుకు కూర్చొని ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోవటం మొదలు పెట్టండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.